పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని మైనర్ ఇరిగేషన్ చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. తాడేపల్లిగూడెం మండల పరిసర ప్రాంతాలలో ఉన్న మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి, ఆర్థిక స్వలంబన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 12 మైనర్ ఇరిగేషన్ చెరువులు MPMSSY పథకంలో 40% సబ్సిడీతో కట్ల, రోహు, మిగ్రాల చేప పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. మీ చెరువులు మీరు చేసుకున్నప్పుడే ఇవన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ముందు ఆ కార్యక్రమాన్ని జిల్లా సొసైటీ అధ్యక్షుడు ఎవరైతే వసంతరావు గారు ఉన్నారో దాన్ని ముఖ్యంగా తీసుకోవాల్సిందిగా, అలాగే మరి ఈ ఏదైతే సబ్సిడీ మీద వచ్చే మోటార్ సైకిల్లో ఉండే ఇంకా యూనిట్లో ఉండే మీరు వినియోగించుకుంటే ప్రభుత్వం ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా చాలా చక్కగా మరి ఏ కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకెళ్లే విధంగానే ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకి ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మత్స్యకార కుటుంబాలకి ప్రత్యేకమైన మరి పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే 10 లక్షలతో జీవితాలు మారిపోవు, కానీ నిరాశ్రయ రోడ్డు మీద కుటుంబానికి 10 లక్షలు చాలా ఎక్కువ. ఆ రోజు ఆ 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి చేరితే మరి నిజంగా ఎంత బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి మంచి పథకాలు ఇవాళ సబ్సిడీలో 3 వెహికల్స్ 2 వెహికల్స్ అన్నీ కూడా మరి సబ్సిడీలో వెహికల్స్ ఇస్తూ ఉన్నారు. అవన్నీ దాంట్లో చిన్న లోపాలు ఉంటే అధికారులు దృష్టిలో తీసుకెళ్ళి సరి చేసుకోండి, కానీ స్కీమ్ని మాత్రం వృధా చేసుకోకుండా స్కీమ్ని మీరు అందరూ వాడుకోండి, సబ్సిడీని పాడు చేసుకోవద్దు. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం పనిచేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి. వాళ్ళతో పాటుగా స్వచ్ఛంగా పనిచేసే మన అధికారులను కూడా ఆశీర్వదించడానికి కూడా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకులు ఏది చేయలేరు, ఒక చేయాలంటే మన అధికారులు మనకి సహకరించినప్పుడు మాత్రమే